వెల్కమ్ టు నైట్ బుల్. భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భూపాలపల్లిలో తాము చేసిన ధర్నాకు ప్రభుత్వ యంత్రాంగం నుంచే స్పందనే రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. తాము ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టేకుమట్ల మండలంలో మా దగ్గర నుంచి వాగులు ప్రవహిస్తాయి, అందులో నుంచి ఇసుక తీసుకెళ్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు నేనే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి అధికారుల దృష్టికి ఇసుక దోపిడిని ఆపాలే, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్ మేరకు జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం నుంచి ఎలాంటి చలన లేదు, అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఎమ్మెల్యేకు అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్య వాళ్ళ యొక్క పంపకాల లావాదేవీలో వచ్చినటువంటి జరిగిన తతంగంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు నిన్న మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఎట్లా ఉన్నదంటే దొంగ అన్నట్టున్నది ఈ రోజు. మరి ఆ సందర్భంలో నిన్న మా పార్టీ నాయకులు మేము కూడా ఈ ఇసుక దోపిడిని ఆపాలే, మేము కూడా ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిస్తే పోలీసు అధికారులు ఉదయం 4 గంటల నుంచే మన నాయకులందరినీ కూడా అరెస్టు చేసి టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల మరి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదు, మేము దోసుకొని తినడానికే ఉన్నాం, ఇసుక దోపిడీ చేస్తాం, మరి అదేవిధంగా సహజమైనటువంటి పద్ధతులు కొనసాగుతుందా, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం పర్యవేక్షణ ఉందా, చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరు అందరు కూడా నాకు ఉదయం 4 గంటలకు వెళ్ళే ఫోన్స్ అన్ని కూడా వచ్చినాయి. మరి ఎందుకు మరి పోలీసులు ఇసుక దోపిడీ చేసే వాళ్ళను పక్కకు పెట్టి మా వాళ్ళని ఎందుకు మరి ఇంత నిర్బంధం తీసుకొస్తున్నారు చెప్పాల్సిన అవసరం. మీరు చూస్తా ఉన్నారు విజువల్స్ లో ఏ రకంగా మా వాళ్ళను ఉదయం నుంచి ఇళ్లలోకి పోయి తీసుకొచ్చి మొత్తం కూడా పోలీసుల వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీకు చూపెట్టాలని ఉద్దేశంతో ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులలో అవినీతి, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మరి పేదరికంలో ఉండే వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అయితే కూడా వాళ్ళ యొక్క ఇండ్ల నుంచి పేరు తొలగించడం, ఇందిరమ్మ పేరు మీద ఇసుక దోపిడీ మీద డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దగ్గర ఎవరైతే లబ్ధిదారులున్నారో వారి ద్వారా డబ్బులు తీసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మాచర్ల ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఈ స్వేచ్ఛ 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని యత్నించిందని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అన్నారు. అయితే ఈ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో తీవ్రంగా పోరాడడంతో ఆ భూములు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థుల త్యాగం వల్లే విద్యాసంస్థ ఆస్తులు రక్షించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు. Hyderabad Central University students led the charge, started demanding answers from the government on why they're selling a valuable piece of urban lung space, which is also a demarcated forest. Went on for a while. Eventually, even though the government was non-responsive, this apex court of India, the Supreme Court, responded. Supreme Court came to the rescue
and eventually because of Gen Z's media activism, social media activism, 400 acres of land in Hyderabad was saved purely because of that activism. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, రేపటి రాజధాని నగర భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూపించే వేదిక అని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే అన్ని రంగాలు లాభపడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్థిరాస్తి రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని వివరించారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. అనేక రాష్ట్రాలకు పంపించాను. ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడ ఏందని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేసాం. ఆ రిఫార్మ్స్ చేయటంలో కూడా నరేట్కా కావచ్చు, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదో మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం. దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందనే ఉద్దేశంతో నరేట్కా సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు కొంత ఇంప్రూవ్ అయింది సార్ అని. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్పేది, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి. అది లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. కాబట్టి మీరు బాగా చేయండి, మీకు అన్ని విధాల 100% ఈ ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరావతి వల్ల కన్స్ట్రక్షన్ బాగుంటుంది, ఇన్ఫ్రా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. తప్పకుండా 3 పరిశ్రమలు మనం చూస్తే మన జీడిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే దాంట్లో సందేహం లేదు. మేమందరం ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిల్డర్కు ఉన్న ప్రధాన సమస్య పర్మిషన్లు ఏదన్నా చిన్న అడ్డంకులు అంటే సాల్వ్ చేయగలిగిన అడ్డంకులు ఉంటే తప్పకుండా మేము దాన్ని తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇమ్మీడియట్గా పర్మిషన్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని బిల్డర్లందరికీ హామీ ఇస్తున్నా. ఏపీ లిక్కర్ స్కామ్ కేవలం 3,000 కోట్లు మాత్రమేనని, కానీ విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్ 40,000 కోట్ల రూపాయలదని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ రంగం ప్రభుత్వాలకు బంగారు బాతుగా మారిందని, ఛార్జీలు పెంచుతూ సామాన్యుల నడ్డీ విరుస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని వ్యాఖ్యానించారు. తాము చూపించిన ఆధారాలు తప్పైతే చెంపలు వేసుకుంటారని సవాల్ విసిరారు. ఇన్ని ఆధారాలు చూపించాం, మేము చూపించిన ఆధారం ఏదైనా తప్పు అని తేలితే చంపలేసుకోవడానికి రెడీగా ఉన్నాం. లేని నాడు ఈ దుర్మార్గపు టెండర్లని, ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి టెండర్లని వెంటనే రద్దు చేయాలి. ఇంతకు ముందు జరిగినటువంటి టెండర్ల అవకతవకల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. సంబంధిత అధికారుల మీద, దానికి ప్రోద్బలం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 40,000 కోట్ల స్కామ్ అండి ఇది. మనం బోడి 3,500 కోట్ల స్కామ్ అని చెప్పి మద్యం స్కామ్ అని రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ 40,000 కోట్ల సంగతి ఏంటి? దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఎన్ని పదుల వేల కోట్లు అవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి. ఈ ప్రభుత్వం వెంటనే అమల్లో ఉన్నటువంటి టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, క్వాలిటీ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తూ మళ్ళా టెండర్లు పిలవాలని చెప్పి, భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏకంగా 400 మందికి బెయిల్ రాకుండా కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం, ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటి నిర్బంధాలు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి కార్యకర్తపై తప్పుడు కేసులు మోపి భయపెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. మేము ప్రోగ్రాం పెట్టాం, అప్లికేషన్ పెట్టాం, మేము ఇవ్వను అన్నారు, రిజెక్ట్ చేశారు, మైక్ పెట్టారు, మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇది అని చెప్పని. ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం. కొత్త ఎస్పీ గారు వచ్చారు, 400 కేసులు, 400 మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో 400 మంది మీద 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా 400 మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి
పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. తప్పే ఉంది. ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం, పెద్ద ఇష్యూ ఉంది. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని, ఇప్పుడు మనం ఏమైనా మర్డర్ చేసి బెయిల్కి ఎవరన్నా మా పొడి చేయండి, వాళ్ళని పొడి చేయండి, వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి. కానీ అట్లా దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు, ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంది, నెల అయితే ఉంది, 2 నెలలు అయితే ఉంది, తప్పే ఉంది, నామోషి ఉంది దాంట్లో. కర్ణాటక ప్రభుత్వం అల్మటీ ప్రాజెక్టు ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మన రాష్ట్రానికి స్పష్టమైన అన్యాయం జరుగుతున్న సందర్భంలో సీఎం స్పందించకపోవడం ఆశ్చర్యమని ఆమె పేర్కొన్నారు. ఆల్మటీ ఎత్తు పెంపు వల్ల గోదావరి, కృష్ణా నదులపై ఆధారపడిన తెలంగాణ రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. ఖమ్మం, హైదరాబాదు వీటన్నిటికీ కూడా ప్రాణదాయనిగా మనకు కృష్ణానది జలాలు ఉంటాయి. మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో, ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిల్వ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణానది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిల్వ ఉంచితే కృష్ణానది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్లో అనేక మార్లు కరువు జిల్లా కాబట్టి నీళ్ళ కోసం కొట్లాడినటువంటి ఎంతోమంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు, మరి దీన్ని ఎట్లా ఆపడం, అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు 5 మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కమిషన్లు వచ్చే పథకాలకే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోపించారు. బతుకమ్మ చీరల పంపిణీలో కూడా కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందని మంత్రి వివరించారు. మహిళలకు కుట్టు మిషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని వెల్లడించారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడవడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈ రోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే.
ప్రజల్లో భ్రమలు కల్పించేందుకే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెరమరుగైన ఆల్మట్టి ప్రాజెక్టు ప్రస్తావనను ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు చేయని వాదనలతో బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు. నిన్న ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వైషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్లు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు. ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తాయి. ఇప్పుడు వాళ్ళ హయాంలో 2022 అఫిడవిట్ ఫైల్ చేసిర్రు, ఫోటోగ్రాఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి. వాళ్ళ హయాంలో దగ్గర అంటే నవంబర్ 2022 కల్లా మేము 4,555 కోట్లు దీని మీద ఖర్చు పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్ మీద. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే నవంబర్ 2022 ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. ఇంకోటి స్టేట్ ఆఫ్ కర్ణాటక has filed an additional affidavit dated on 8/11/2021 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రివీల్డ్ దట్ అడిషనల్ అఫిడవిట్ has revealed that it has already spent 13,321 crore by September 2021 for infrastructure related to Upper Krishna project stage 3 including canals, drainage systems, land acquisition, rehabilitation and resettlements, R&R measurements. అంటే ఈ డ్రామా 2011లో స్టే వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రతిసారి నడుపుతూనే ఉన్నారు. ఈ స్టోరీని మేము పెంచుకుంటాము, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, 13,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్పి వీళ్ళ హయాంలో కూడా ఫోటోగ్రాఫ్స్ తో సహా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి మేము ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 టీఎంసీలను పక్కదో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100 టీఎంసీలు మిగిలేదు కదా అనే ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు. ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టిలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర న్యాయ వ్యవస్థను అవసరమైన మౌలిక వసతుల కల్పనపై చర్చ జరిగింది. అలాగే న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు అవసరమైన సిబ్బంది నియామకాల ప్రాధాన్యతపై కూడా ఇద్దరూ సమగ్రంగా చర్చించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సీఎం రమేష్ పై మండిపడ్డారు. సీఎం రమేష్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ పై స్పందించేందుకే ప్రెస్ మీట్ పెట్టి ఆయన చిట్టా విప్పారని గాదరి కిషోర్ స్పష్టం చేశారు. అదే కారణంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినందుకు ఇలా రాజకీయ ప్రతీకార చర్యలు ఎదుర్కొంటున్నారని గాదరి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్ లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీస్ పిఎస్ లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి
35B BNS కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చెక్కుపుల్లకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. నాదిండ్ల మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ తన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన మరి రాజశేఖర్ ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆయన ప్రజల్లో అనుమానాలు ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడాన్ని తాను సమర్థించలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను నిరసిస్తూ తన రాజీనామాను ఆమోదించాలని జిల్లా అధ్యక్షుడిని కోరినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 పైకి చిలుకు పుల్లారావు గారికి మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో ఒక అలజడిని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏకదాటిగా కార్యకర్తలకు అండా దండగా ఉండి అన్నీ తానై పార్టీని నడిపించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 8 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆయనకి తెలియకుండా, ఆయన్ని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. రాజీనామా చేశాడు. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించిన దాఖలాలు లేవు. నెల క్రితం కూడా అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కబురు పంపించాడు, విడదల రజనీని ఇన్ఛార్జిగా తొలగిస్తే నేను ఇన్ఛార్జిగా ఉంటానని. ఇన్ఛార్జిగా ఉంటే ఏం చేయాలని? మా అందరిని మళ్ళా తప్పుడు కేసులు పెట్టించి గ్రామాలు నాశనం చేయాలనే కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టే కదా మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది. ప్రభుత్వ పార్టీ మా అభిప్రాయాలు తీసుకోవాలి. రాజశేఖర్ నువ్వు పార్టీలో చేర్చుకునేటప్పుడు అధిష్టానం ఇక్కడున్న పుల్లారావు గారిని కానీ, ఇక్కడ అతని వల్ల డిఫర్ అయినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను కానీ కనీసం అభిప్రాయ సేకరణ చేసి కదా అన్నిటికీ పార్టీ ఐవీఆర్ఎస్ పెడుతుంది కదా. మరి ఎందుకు ఇతను చేర్చుకునే విషయం? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా స్వాగతిస్తామని, కానీ ఏ పార్టీ వచ్చినా క్వాలిటీ లీడర్షిప్ రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఈ దేశంలో మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు. కొంత ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికలను 42% రిజర్వేషన్లకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు. కోరుకునేదల్లా ఏ రాజకీయ పార్టీ వచ్చినా క్వాలిటీ లీడర్షిప్ రావాలి. నిజాయితీ పరమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం రావాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది పెట్టుకునేది. కానీ ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీ వచ్చినా మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ దేశంలో ఎవరికీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలని, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చి పోవాలని మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. బీజేపీ మోకాలు అడ్డేయడము, దానికి అధిగమించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వడము,
అది కూడా గవర్నర్తో పెండింగ్ ఉండడం, మళ్ళీ కేసీఆర్ ఏదైతే 50% సీలింగ్ పెడుతూ చట్టం చేశాడో దాన్ని అధిగమిస్తూ అసెంబ్లీలో మరొక చట్టం చేశాం. అంటే ఇప్పటికి 3 చట్టాలు చేశాం. చేయడమే కాకుండా ఎన్నికలకు పోవాలని కోర్టు ఇచ్చినప్పటికి కూడా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే అవైల్ చేసుకుందాము, బీసీలకు ఇవ్వాల్సిన చట్టబద్ధత 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామనేటువంటి ఒక దృఢ సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకుంది. ఎన్నికలు కొంత దూరమైన కోర్టుని ఆశ్రయించి కోర్టుతో విన్నవించి ఈ 42% రిజర్వేషన్ అయితే కేంద్రంలో పెండింగ్లో ఉందో ఇప్పుడు చెన్నై కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు నిర్ణయం ఇవ్వబోతా ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధించుకొని ఎన్నికలకు పోతాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తూ మొగాలడ్డేసి ఇలా బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దని తన్నేస్తూ ఉన్నారు. తిరుమల పరకామణి చోరీకి సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టిన టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 112 కోట్ల చోరీ జరిగినా కేవలం 9 నోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు చూపించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులకు కూడా ఈ చోరీలో వాటాలు వెళ్లాయని భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసు పునః విచారణ జరపాలని డీజీపీకి మెమోరాండం ఇచ్చినట్లు వెల్లడించారు. తిరుమల పరకామణి భద్రతలో జరిగిన ఈ భారీ లోపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్త, స్లోగా చేయి చూడండి. ఇంత కట్ట మిత్రులారా, ఇంత కట్ట నోట్లు బంగారు అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 నోట్లకు మాత్రమే 9 మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. రవికుమార్ని అక్కడ ఉన్నటువంటి